అందరికీ నమస్కారం. వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించి ముప్పా సురేష్ ప్రధాన నిందితుడిగా కూడా మొదటి నుంచి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఆయన మరి ఈ కేసులో తప్పించుకునేందుకు కోర్టు ద్వారా చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనవి. ఎందుకంటే హైకోర్టులో ముందస్తు బెయిల్ ఆయన అప్లై చేయడం జరిగింది. దాని తిరస్కరణకు గురైన సందర్భాలు. అదేవిధంగా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా మరి సోమవారం రోజు విచారణ చేపట్టినటువంటి సోమవారం రోజు వాదనలు అయినటువంటి మరి ఆ న్యాయమూర్తి గారు కూడా ఆయన తరపు న్యాయవాదికి మరి కింది కోర్టులోనే తీర్చుకోవాలని బెయిల్ కూడా తిరస్కరించినటువంటి సందర్భాలు. ఈ పరిస్థితుల దృష్ట్యా కూడా అంతర్మదనంలోకి వెళ్ళినటువంటి ముప్పా సురేష్ తన సన్నిహితులతోటి కూడా మరి కొంత సమాచారం మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. పోలీసులు ఎదుట లొంగిపోవటమే ఉత్తమం అని చెప్పి కూడా ఆయన అంతర్మదనంలో మరి వారి సన్నిహితులు వారందరూ కూడా మరి చర్చించుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇదే వార్తను ఈరోజు కొన్ని పత్రికల్లో కూడా ప్రచురించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ పోలీసులు ఈ కేసులో ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకొని ఒంగోలు నడిబొట్టులో జరిగింది కాబట్టి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకొని పోలీసులు ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా పారదర్శకంగా ముందుకు సాగుతున్న వేళ ముప్పా సురేష్ మరి మొదటి నుంచి కూడా ఈ కేసు నుంచి మరి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. ఒక వాయిస్ రికార్డు బయటికి పంపించడం జరిగింది. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా ఒక ఛానల్ ద్వారా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది విఫలమైంది. సో ఏది ఏమైనా ఎట్టకేలకు పోలీసులు దీని మీద గట్టిగా మరి ముప్పా సురేష్ చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తున్న వేళ మరి ఆయన లొంగుబాటు ఉత్తమ మార్గం అని భావించేలా పోలీసులు ఒత్తిడి తీసుకొచ్చినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కేసులో ప్రధానంగా 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 5గురికి ఇప్పటికే బెయిల్ కూడా కోర్టు మంజూరు చేయడం జరిగింది. ఎంత నిందితుడైనా కూడా పోలీసులకు లొంగిపోవాల్సి ఉంది. ఎందుకంటే మరి వాళ్ళు చేసినటువంటి మరి అరాచకాలు అవన్నీ కూడా పోలీసులు బయటికి తీసుకురావటంలో ఒంగోలు పోలీసులు సక్సెస్ అయ్యారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ప్రధానంగా ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారు ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ అధికారిగా మరి ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారందరి మీద కూడా మరి ఆయన ఉక్కుపాదం మోపటంలో సక్సెస్ అయ్యారని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితిలో ముప్పా సురేష్ కూడా లొంగిపోవటమే ఉత్తమని భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఇది కనుక జరిగితే మరి వీరయ్య చౌదరి హత్య కేసు దాదాపుగా కూడా ముగింపు దశకు చేరినట్టని మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా పోలీసులు ముప్పా సురేష్ చుట్టే ఉచ్చు బిగిస్తున్న వేళ ముప్పా సురేష్నే ప్రధాన ఈ కేసులో వారికి దొరికినటువంటి సాక్ష్యాల ఆధారంగా మరి విచారించి చేపట్టినటువంటి పోలీసులకు ఈ కథ అక్కడే ముప్పా సురేష్ తోటే ఈ కథకు మరి ముగింపు రానున్నట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఆ వైపుగా కూడా పోలీసులు మరి ముప్పా సురేష్కు సంబంధించినటువంటి కొంత కీలకమైనటువంటి సమాచారం మరి కోర్టుకు అందజేసి ఆ బెయిల్ తిరస్కరణకు గురయ్యేలాగా కూడా పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ముప్పా సురేష్ కనుక లొంగిపోతే ఈ కేసుకు పూర్తి స్థాయిలో కూడా పరిష్కారం దొరుకుతుందని మనం తెలియజేసుకోవచ్చు.